వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధాహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. తాగునీటి అవసరం కోసం 30% సప్లై కోసం ప్రతిపాదన. ప్రజల తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని టెక్రియల్. జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో మెడికల్ క్యాంపులు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా భోజనం అందించాలని. గాయత్రి షుగర్, మ్యాగీ షుగర్స్ 2 ఫ్యాక్టరీలకు కలిపి సుమారు ₹1,00,000 రుణం. ఆధార్కు లింక్ చేయడం వలన రైతులకు నేరుగా మెసేజ్లు ఖాతాలో జమ తెలిపిన అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం గోదావరి నీటి మట్టం 48.2 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 4 రోజుల క్రితం 51.6 అడుగుల వరకు చేరిన గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతూ రాత్రి 45 అడుగుల వరకు చేరింది. నిన్న రాత్రి నుంచి మళ్లీ పెరుగుతూ వచ్చిన గోదావరి నీటి మట్టం మధ్యాహ్నానికి 48.2 అడుగులు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నందువల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఎగువన ఉన్న తాలుపేరు ప్రాజెక్టు వద్ద 25 గేట్లను ఎత్తి వరద నీటిని అధికారులు దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న విలీన మండలాలకు వెళ్లే రహదారులపైకి వరద నీరు రావడంతో విలీన మండలాలకు గత 4 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరగడంతో ఆనగట్టల ప్రాంతం, కళ్యాణకట్ట ప్రాంతం వరద నీటిలో మునిగింది. భూపాల్పల్లి తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరపాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. రేగొండ మండలంలో పర్యటించిన కలెక్టర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 11 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన కిచెన్ షెడ్ నిర్మాణం, బాలికల మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇంటింటి జల సర్వే నిర్వహించాలని, జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ, తహసీల్దార్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ వర్క్స్లోనే ఇది ఇప్పుడు బెటర్
ఉండేది బాగా. ఇప్పుడు ఈ మధ్యలోనే ఇది ప్రోసెస్ ఇప్పుడు బెటర్. ఇబ్బందిగా ఉండేది బాగా. ఇప్పుడు ఈ మధ్యలోనే ఇది ప్రోసెస్ ఇప్పుడు బెటర్. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి మా ఫ్యాక్టరీ ద్వారా 90 మంది ఫీల్డ్ అధికారులను నియమించారు. రైతులకు ఇబ్బంది కలిగే పని చేయమని అన్నారు. 2003 నుంచి నిజామాబాద్లోని నాందేవాడ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ 10 సంవత్సరాల రుణం తీసుకోవడం జరిగిందని, అదే విధంగా ఈ ఏడాది తీసుకున్నట్టు తెలిపారు. 2023 నుంచి 24 షుగర్ సీజన్కు గాను గాయత్రి షుగర్, మ్యాగీ షుగర్స్ 2 ఫ్యాక్టరీలకు కలిపి 19,30,00,000 రూపాయల రుణం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది రైతుల నుండి కేవైసీ చేయడం, ఆధార్కు లింకు చేయడం వలన రైతులకు నేరుగా మెసేజ్లు వచ్చాయని అన్నారు. రుణమాఫీలో భాగంగా ఎంత డబ్బులు మాఫీ అయ్యిందో ఆ డబ్బులు 10 రోజుల్లో రైతుల బ్యాంకుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతుల పెన్ను షుగర్ ఫ్యాక్టరీ గ్యారంటీలతో టైమ్ యాప్ లోన్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షుగర్ ఫ్యాక్టరీ అధికారులు శంకర్, మురళీకృష్ణలు పాల్గొన్నారు. పేరు వేణుగోపాలరావు అండి, వైస్ ప్రెసిడెంట్ గాయత్రి షుగర్స్. గత 26 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీలో నేను పనిచేయడం జరుగుతుంది. ఈ రుణమాఫీ ఏదైతే టైఅప్ లోన్ కింద మేము రైతులతో రుణం తీసుకుని సీడు, ఫర్టిలైజర్, హార్వెస్టింగ్కి అరేంజ్ చేయడం జరుగుతుందో, ఇది 2003-4 నుంచి గత 20 సంవత్సరాల నుంచి లోను టైఅప్ లోన్ కింద కార్పొరేట్ గ్యారంటీ, మేనేజ్మెంట్ గ్యారంటీ తోటి లోన్లు తీసుకుని ఈ సీడు, ఫర్టిలైజరు, హార్వెస్టింగ్ లోన్స్ అరేంజ్ చేసి కేర్ డెవలప్ చేయడానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఏదైతే లోన్లు తీసుకున్నామో ఆ లోన్లు ఏదైతే ఇది లింక్ అయిందో, ఆధార్తో లింక్ అవ్వబట్టి ఈసారి రైతుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఆందోళన చెందుతున్నారు. ఈ టీవీల్లోనూ కొన్ని ఛానల్ పేపర్లోనూ వచ్చే రూమర్స్ని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ బాగా ఆందోళన చెంది ఆందోళనతోటి రైతులు ఫోన్ చేయటం కూడా జరుగుతుంది. మా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫీల్డ్ స్టాఫ్స్ కూడా అందరికీ విలేజ్ల్లో ఇన్ఫార్మ్ చేయటం, దాని మీద క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే ఉందో ఈ సంవత్సరం లోను గత ఈ టైఅప్ కింద తీసుకున్న లోను ఆధార్ లింక్ అవ్వటం వల్ల ఈ సంవత్సరం అన్ని అతని పోర్టల్లో మొత్తం అతను తీసుకున్న లోన్లన్నీ కలిపి రుణమాఫీకి గవర్నమెంట్ తీసుకోవటం జరగటం వల్ల ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. గత 20 సంవత్సరాల నుంచి అంతకుముందు ఎటువంటి రుణమాఫీ జరగలేదు ఏదైతే ఈ టైఅప్ లోన్స్కి. ఈసారి ఈ కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి మేము సెప్టెంబర్ వరకు గత సంవత్సరం తీసుకున్న లోన్స్ సెప్టెంబర్ వరకు కట్టవచ్చు. అయినా సరే మేము గత 10 రోజుల లోపల ఈ పేమెంట్ చేసి రైతులకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ రుణమాఫీ జరిగేటట్టు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ రుణమాఫీలో ఏదైతే అవుతుందో మా దగ్గర తీసుకున్న టైఅప్ లోన్స్ బ్యాంక్ మేనేజర్ని అడగడం జరిగింది. గత 2 సంవత్సరాలు అంతకుముందు 2 సార్లు జరగలేదు, ఈసారి జరిగింది. దీని మీద క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఏమిటంటే 1 వీక్లో మీకు చెప్పడం జరిగింది. ఈ చెప్పినాక ఏదైతే కన్ఫ్యూజన్ లేకుండా బ్యాంక్ మేనేజర్ మాకు ఏదైతే రైతుకి ఈ రుణమాఫీ చెంతని చెప్పినాక ప్రతి పైసా రైతుకి గవర్నమెంట్ ఇచ్చే రుణమాఫీని మేము రైతు అకౌంట్లో బ్యాంకు ద్వారా కానీ మా ద్వారా కానీ రైతుకే చెందుతుందని మీ అందరు రైతు సోదరులకి ఈ రోజున చెప్పడం జరుగుతుంది. అందువల్ల రైతు సోదరులు ఎటువంటి మోసం గాయత్రి షుగర్స్ ఎప్పుడూ చేయదు. రైతులతోటే ఈ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి రైతు సోదరులు ఎటువంటి రూమర్స్ నమ్మకుండా, మేము ఆందోళన చెందకుండా వచ్చే 10 రోజుల్లో మేము రుణమంతా కట్టేసి మీకు రుణమాఫీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి, ఏది రుణమాఫీ ద్వారా రుణమాఫీకి ఈ టైప్లో కూడా రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకు చెప్పినాక
ఇప్పుడు వరకు కూడా కొన్ని అకౌంట్లు రుణమాఫీ వర్తించిందని చెప్పారు. దాని మీద కూడా క్లారిటీ ఇమ్మన్నాం. మేము బ్యాంకు కట్టకుండా బ్యాంకు ద్వారా ఒకవేళ కట్టి కానీ మా అకౌంట్ ద్వారా రైతుల ఉన్న బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ క్లారిటీ ఇచ్చినాక మీకే చెందుతుంది. ప్రతి పైసా ప్రతి రూపాయి రైతు అకౌంట్లో వేయటం జరుగుతుందని కూడా క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. రైతు సోదరులని మీకు మాకు ఉన్న అనుబంధం ఈ గత 25 సంవత్సరాల నుంచి ఉన్న 25 సంవత్సరాల నుంచి ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని, మా సేవలు మీకు ఎల్లవేళలా ఉంటాయని మా ఫీల్డ్ స్టాఫ్ ఉండి చెరుకు అభివృద్ధికి మీతో కలిసి నడుస్తామని చెప్పడం జరుగుతుంది. కామారెడ్డి పట్టణంలోని టేక్రియాల్ 13వ వార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియాల్ గ్రామంలో ప్రమాదకరమైన పెచ్చులు ఊడిపోయి ఉన్న ఇళ్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. రోడ్ల గుంతలను మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రత చేస్తూ ఉండాలని, మంచినీటి సౌకర్యం ఉండేటట్లు చూడాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పారు. పారిశుద్ధ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తున్నామని అన్నారు. మరియు జోన్ 1, జోన్ 2గా మాస్ క్లీనింగ్ కొరకు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, గ్రామస్తులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కామారెడ్డి 13వ వార్డు టేక్రియాల్కి విజిట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రోగ్రాంలో మన మున్సిపల్ కమిషనర్ మేడం, అలాగే టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, అలాగే మన వార్డు 13th వార్డు కౌన్సిలర్ అయిన దాదాన్న శంకర్రావు అన్న గారికి, అలాగే మన శివకృష్ణమూర్తి 37 వార్డు కౌన్సిలర్ గారు, అలాగే ఈ టేక్రియాల్ విలేజ్ కాంగ్రెస్ నాయకులు, మళ్ళీ ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు టేక్రియాల్కి రావడానికి ముఖ్య కారణం ఒక 3 days బ్యాక్ మనకి శంకర్రావు కౌన్సిలర్ గారు మనకి లెటర్ ప్యాడ్ మనకి ఈ విలేజ్లో ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. దాన్ని ఒక బేస్ చేసుకొని ఈరోజు మేము ఇక్కడ సడన్గా విజిట్ చేసి మరి ఆ ఓల్డ్ హౌసెస్ చూడడం కూడా జరిగింది. ఎందుకంటే దానివల్ల పక్కకు హౌసెస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎప్పుడు కూలిపోయి మరి ప్రజల మీద పడడం, లేకపోతే హౌసెస్కి డ్యామేజ్ చేయడం, ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అయ్యేది కూడా తెలియదు అని చెప్పేసి మరి ఈ లొకేషన్కి వచ్చి మేము చూడడం జరిగింది. దానికి
మనము ఆ పాత హౌసెస్ ఉన్న వాళ్ళకి కూడా కాంటాక్ట్ చేసి మరి అది మరి రిమూవ్ చేయమంటారా, డిస్మాంటిల్ చేయమంటారా అని వాళ్ళ యొక్క వాళ్ళ సజెషన్స్ తీసుకొని సలహా సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పి జేసీబీ పెట్టి మరి మన మున్సిపల్ నుంచి వాళ్ళకి ఇబ్బంది ఏదైనా ఆర్థిక డబ్బులు లేకున్నా మరి డిస్మాంటిల్ చేయలేని పొజిషన్లో ఉంటారు కాబట్టి మరి మా మున్సిపల్ నుంచి మేము జేసీబీ పెట్టి వాళ్ళకి సహకరించి మరి అదొక డిస్మాంటిల్కి సహకరించి ముందుకు వస్తామని చెప్పి ఈరోజు విలేజ్కి వచ్చి వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 2 days టైం అడిగినారు. ఆ 2 days తర్వాత కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీపంలో ఇడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువును మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. ప్రజలు తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని టెక్రియల్ సమీపంలో గల పెద్ద చెరువును నీటి లభ్యత గురించి చర్చించడం జరిగిందని, రోజురోజుకు విస్తరిస్తుండగా పట్టణ వాసులు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. తాగునీటి అవసరం కోసం 30% మంచినీటి సప్లై కోసం ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. తాగునీటి అవసరం కోసం 30% నీటిని వినియోగించుకోవడం కోసం ఇప్పటికే అధికారుల దృష్టికి సుజాత, డిఈ సంతోష్, టీపీఓ గిరిధర్, కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి, సలీం, లడ్డు, అంజద్ ఇరిగేషన్కు తీసుకెళ్లామని తెలిపారు. మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. తాగునీటి అవసరం కోసం వెంటనే ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. हाथों से पकड़ लेके गए पहले वो काम करने के बाद इधर आते వాటర్ నైట్ నుంచి వస్తాయి. నిన్న 7 నుంచి మార్నింగ్ వరకు వస్తాయా? ఈరోజు ఎన్ని వాటర్ 20 ml అంటే డబుల్ మనకి ములుగు
జిల్లా ఏటూరు నాగారం చిన్నబోయినపల్లి మధ్యలో 163వ జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం. రహదారిపై చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన జాంగీర్ తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా భారీ వృక్షం తన మీద పడడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. ఈ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ తాజుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సామాజిక వైద్యశాలకు తరలించారు. జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షాన్ని తొలగించారు. ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ దగ్గరుండి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నది. మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము, దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము, ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు ఇవన్నీ కూడా మరి చూడడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, పోచమ్మ సాగర్ కానీ, అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ వీటన్నిటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టయితే సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టంలోని రిజర్వాయర్లు, అదేవిధంగా పంప్ హౌజులు వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒక్క విషయం రాదలిచినాం. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్ళీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. వాళ్ళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన 90 టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ 23-24 టీఎంసీలు ఉంది శ్రీరామ్ సాగర్లో అని చెప్తున్నారు. తర్వాత మిడ్ మానేర్లో 5 టీఎంసీలు ఉన్నది, ఎల్ఎండిలో 5 టీఎంసీలు, అంటే 140 టీఎంసీలకు గాను ఈరోజు కేవలం మనకు 35 టీఎంసీలు కూడా నిండి లేదు. ఒక పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది. దాంతోపాటు మీరు మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్ళకు కానీ మార్గ మధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు, ఇతర జిల్లాలకు, నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్నింటినీ పక్కన పెట్టి రాజకీయ పరమైన కక్ష, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు 8 నెలలుగా చేసిన ప్రయత్నం అందరికి కనబడతానే ఉంది. మేడి పండు అయిపోయిందని, మేడిగడ్డ ఏదో కొట్టుకపోతుందని, లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తివే అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ మా శాసనసభ్యుల బృందం, మా శాసన మండలి సభ్యుల బృందం మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెలు ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి తేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, గంగుల కమలాకర్ గారి సూచన మేరకు అందరం కూడా రావడం జరిగింది. తప్పకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం, అడుగుతాం. ఎందుకు పంపింగ్ చేయడం లేదు? ఇవాళ దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లను తట్టుకొని, వరదను తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది. అందుకే మేము అనేది రాజకీయాలు వదిలిపెట్టండి, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయం కోసం వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి. అవసరమైతే అన్ని రిజర్వాయర్లు పోతాం. ఈరోజు కేవలం ఎల్ఎండికి వచ్చినాము, రేపు ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ పోతా ఉన్నాం, అదేవిధంగా మేడిగడ్డ బరాజ్ పోతా ఉన్నాం, అక్కడ కాళేశ్వరం దేవాలయాన్ని కూడా సందర్శించాలనుకుంటా ఉన్నాం. వాతావరణం అనుకూలిస్తే అన్ని కూడా రేపు మధ్యాహ్నం లోపల చేసి మళ్ళీ శాసనసభ సమావేశాలకు తిరిగిపోతాం. పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి, దయచేసి రైతుల వెతలను, ఎండుతున్న రిజర్వాయర్లను కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాగునీటి అవసరం కోసం 30% సప్లై కోసం ప్రతిపాదన. ప్రజలు తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని టెక్రియల్.
జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు నాణ్యమైన విద్యా భోజనం అందించాలని. గాయత్రి షుగర్, మ్యాగీ షుగర్స్ 2 ఫ్యాక్టరీలకు కలిపి సుమారు ₹1,00,000 రుణం. ఆధార్కు లింకు చేయడం వలన రైతులకు నేరుగా మెసేజ్లు ఖాతాలో జమ తెలిపిన అధికారులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.